హలో అండి, అందరికీ నమస్తే. థైరాయిడ్ ప్రాబ్లం అనేది జనరల్‌గా చాలా మందిలో చూస్తుంటామండి. సో, ఈ థైరాయిడ్ ప్రాబ్లం గురించి చాలా మందిలో చాలా రకాల అపోహలు ఉంటాయి. సో, కామన్‌గా ఉండే అపోహలేంటి, వాటికి సంబంధించిన నిజాలేంటి అనేది ఒకసారి చూద్దామండి. సో, ఎక్కువ మంది అనుకునేది ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఓన్లీ ఆడవాళ్ళలో మాత్రమే ఉంటుంది అనుకుంటుంటారండి. కానీ అది నిజం కాదండి. ఈ థైరాయిడ్ ప్రాబ్లం పర్సెంటేజ్ అనేది ఆడవాళ్ళలో కొద్దిగా ఎక్కువగా ఉన్నా, అలాగే మగవాళ్ళలోనూ చిన్న పిల్లల్లో కూడా ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అలాగే పుట్టే పిల్లల్లో కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి జనరల్‌గా చూస్తుంటాము. ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్‌లో బరువు తగ్గడం గానీ, బరువు పెరగడం గానీ చూస్తుంటామండి. సో, ముఖ్యంగా ఈ హైపోథైరాయిడ్ అనే కండిషన్‌లో కొంత బరువు పెరగడం అనేది చాలా మందిలో చూస్తుంటాం. అలా అని బరువు ఉన్న వాళ్ళందరికీ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందని అనుకోకూడదు. ఈ బరువు పెరగడానికి అనేది థైరాయిడ్‌తో పాటు ఇంకొన్ని కారణాలు కూడా ఈ ఒబెసిటీ రావడానికి కారణం అవ్వచ్చండి. సో, కారణం ఏంటి బరువు పెరగడానికి అనేది మీకు క్లియర్‌గా తెలుసుకోవడానికి దగ్గరలో ఉన్న డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. ఇంకొంతమంది ఆల్రెడీ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉండి థైరాయిడ్ మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు ఒక 3, 4 రిపోర్ట్స్ అనేవి నార్మల్ రాగానే మెడిసిన్ స్టాప్ చేయాలనుకుంటుంటారండి. కానీ అది తప్పండి. మీరు సడన్‌గా వితౌట్ డాక్టర్ కన్సెంట్ మీరు థైరాయిడ్ మెడిసిన్ అనేది ఆపకూడదండి. మీరు థైరాయిడ్ మెడిసిన్ తగ్గించుకోవాలన్నా, డోస్ ఆల్టర్ చేసుకోవాలన్నా, స్టాప్ చేయాలన్నా డాక్టర్ కన్సెంట్, డాక్టర్ అబ్జర్వేషన్‌లోనే చేయాలండి. సడన్‌గా మీరు ఆ థైరాయిడ్ మెడిసిన్ ఆపేస్తే కండిషన్ అనేది ఇంకా తీవ్రమయ్యే అవకాశం ఉంటదండి. ఇంకొంతమందిలో ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ అనేది వస్తే కంపల్సరీగా ఆపరేషన్ చేయాలి అనే అపోహ ఉంటదండి. సో, అది కరెక్ట్ కాదండి. అన్ని థైరాయిడ్‌కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్‌లో ఆపరేషన్ అనేది పరిష్కారం కాదండి. కొంతమందికి మెడిసిన్స్‌తోనే థైరాయిడ్ ప్రాబ్లమ్ క్యూర్ అవుతుంది. కొంతమందికి థైరాయిడ్ వాపు, గాయిటర్స్ అంటారు. అట్లా కొన్ని రకాల కండిషన్స్‌లో మాత్రమే అది ఆపరేషన్ ద్వారా సరిచేయాల్సి ఉంటుందండి. ఇంకొంతమంది ఈ వెయిట్ చేంజెస్ వస్తున్నా, అంటే బరువు పెరుగుతున్నా, తగ్గుతున్నా, అలాగే జుట్టు రాలటం జరుగుతున్నా, నీరసంగా, ఒళ్ళు నొప్పులు ఇలాంటి కంప్లెయింట్స్ ఉన్నప్పుడు వెంటనే థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందనుకొని అనవసరంగా వెంటనే టెస్టులు చేయించుకోవడం ఇలా కంగారు పడుతుంటారండి. ఈ లక్షణాలన్నీ థైరాయిడ్‌లో మాత్రమే కాదండి. థైరాయిడ్‌తో పాటు ఇంకొన్ని రకాల హార్మోన్ ప్రాబ్లమ్స్ గానీ, ఇంకొన్ని రకాల విటమిన్ డెఫిషియన్సీస్‌లో గానీ ఇలాంటి కండిషన్స్ చూస్తుంటామండి. సో, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మీరు కంగారు పడకుండా మీ దగ్గరలో ఉన్న డాక్టర్‌ని కన్సల్ట్ అయితే వాళ్ళు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ అయి చేసి మీకు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందా లేదో చెక్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తే మీ ప్రాబ్లమ్ అనేది తగ్గుతుంది. సో, ఇవ్వండి కామన్‌గా థైరాయిడ్ గురించి అందరూ అనుకునే అపోహలు, వాటికి సంబంధించిన వాస్తవాలు. సో, నెక్స్ట్ వీడియోలో మీకు అసలు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఏంటి, ఆ హార్మోన్ ఇంబాలెన్స్ అనేది ఎందుకు వస్తుంది, దానికి గల కారణాలు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.